అందరికీ శనార్థులు. అగో చంద్రవ్యేమో దుకాణంకి వెళ్ళిందా అని అనుకుంటున్నారా? వెళ్ళలే, ఇంకెళ్తున్నా ఇప్పుడే. కానీ ఈ మధ్య 29 రూపాయలకు బియ్యం ఇస్తారంట, 60 రూపాయలకు శనగపప్పు ఇస్తారంట, 120 రూపాయలు 105 రూపాయలకే నూనె ప్యాకెట్ ఇస్తారంట. అంటే ఏడా అని అడిగిన పోరలంతా చెప్పిన ఆడ విజయాన్ని దుకాణం ఉంటుంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడ బస్ భవన్ ఉంటుంది, బస్ భవన్కి ఎదురుగా ఉంటుంది, పోయి చూసుకోపో అంటే ఒక 2 కిలోల శనగపప్పు, 2 కిలోల నూనె, 4 కిలోల బియ్యం అన్న, 5 కిలోల బియ్యం అన్న తీసుకొని పోదామంటాను వచ్చిన. అరుచుకుందామని వచ్చిన మొదలైతే నడవండి. అసలు ఎట్లున్నదో ఏం కథనో చూద్దాము. రూపాయలకి కిలో అంటే వచ్చినాయి. ఇగో భారత్ దాలు 60 రూపాయలకి కిలో, 29 రూపాయలకు బియ్యము, పిండేమో గోధుమ పిండేమో 20 రూపాయల దాకానే అమ్ముతాము అని అంటున్నారు కదా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అందులో భాగంగానే ఇగో ఇది 60 రూపాయలకి కిలో పప్పు వచ్చింది. అమ్మ గిరాకు ఉంటున్నదా? గిరాకు బాగా వస్తుంది. ఎట్లున్నదమ్మా ఇది? మామూలు పప్పుకు ఈ విజయపప్పు ఉన్నదా ఈడ మీత? ఉన్నది కదా. ఈ శనగపప్పుకి ఏమైనా తేడా ఉన్నదా అమ్మ? అంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చింది కాబట్టి ప్యూరిటీగా బాగా ఉంది. తక్కువ రేట్లో మనకు సబ్సిడీ కింద ఇస్తున్నారు గవర్నమెంట్. ఇదైతే ఎన్ని కిలోలు కొనుక్కోవచ్చునమ్మా? ఇది కూడా కొనుక్కోవచ్చు, 2-3 కిలోలు కొనుక్కోవచ్చు. కొంచెం 5 వరకు ఇస్తారా సార్? 5 కిలోల వరకు ఇస్తారు. ఇక్కడ కొనుక్కోవాలని అనుకుంటే భారత్ దాల్లా 60 రూపాయల కిలో శనగపప్పు కొనుక్కోవాలంటే ఒట్టి 5 కిలోల వరకు అయితే ఇస్తారు. మనం కొంటపోయి పక్కింటోళ్ళకి ఇట్లా అమ్ముకుందాం అనుకుంటే అట్లా ఇయ్యరు. కాబట్టి మీ ఇంట్లోకి ఒక 4, 3, 5 కిలోల దాకా అయితే మీ ఇంట్లోకి ఇస్తారు. 15-20 కిలోలు కొనుక్కోవాలని అంటే నడవదు. ఇగో ఇదే 60 రూపాయల కిలో శనగపప్పు. ఎవరు కావాలన్నా కొనుక్కోండి. ఇప్పుడు మరి రైతు బజార్లలో పెట్టినారమ్మ దీనికి ఇట్లా? రైతు బజార్లలో గిట్లు ఉన్నాయంట 60 రూపాయల కిలో. అమ్మ ఇదైనా కూడా కిలో 60 రూపాయలు అంటున్నారు కదా. ఇప్పుడు ఇందులో మంచిగా ప్యూరిటీ మంచిగా ఉన్నదా అమ్మ? అట్లనే మరి పిండిలో కూడా ప్యూరిటీ ఉంది అమ్మ. బియ్యము పిండి ఎప్పుడు వస్తాయంట? అది ఇంకా మాకు రాలేదు. సో అనౌన్స్ చేశారు, అది కూడా పెట్టేస్తాము. సో కన్జ్యూమర్స్కి అందేటట్టుగానే తొందరలోనే. ఇంకా రాలేదు మీ దగ్గర దాకా? రాలేదు. ఎందుకంటే పేపర్లో వచ్చింది కదా, వచ్చిండొచ్చు. ఒక 4 కిలోల పిండి, ఒక 5 కిలోల శనగపప్పు, ఒక 5 కిలోల నూనె, బియ్యము తీసుకొని పోదాం అంటే వచ్చిన 29 రూపాయలు అంటే 150 రూపాయల నాకు 5 కిలోల బియ్యం వస్తాయి కదా అనుకున్నానమ్మా. చూస్తామంటే వచ్చిన గదే కొందామనుకు వచ్చిన. మొత్తానికైతే పప్పు ఉన్నది 60 రూపాయల కిలో పప్పు వచ్చేసింది. ఇంకా పిండి రాలేదు. మళ్ళా ఇంకా బియ్యం రాలేదు.